కొరింథీయులకు రాసిన రెండో పత్రిక దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందెలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. మనకి ఈ రోజుల్లో అనేకమైనటువంటి శ్రమలు, శోధనలు అనేవి వస్తుంటాయి. కానీ ఆదరించే దేవుడు, శక్తి గల దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఎలాంటి శ్రమలో అయినా, ఎలాంటి శోధనలో అయినా సరే మనకి దేవుడు ఉన్నాడన్న నమ్మకం అనుకుంటే ప్రతి శోధనలోనూ, ప్రతి వేదనలోనూ, ప్రతి బాధలోనూ దేవుడు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి మనం ఎలాంటి శోధన వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎన్నిటికన్నా పైన నామం ఒకటి ఉంది. ఆ నామం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు మనకి అన్న ధైర్యం మనకు ఉంది కాబట్టి, ఆయన ఉన్నాడు కాబట్టి ఎన్ని వచ్చినా సరే మనకి ఒక దైవం ఉంది. ఆ దైవం మనల్ని చూసుకుంటానికి మన నమ్మకం ఉంది. అన్ని జనులకు అది లేదు. కానీ మనకు నమ్మకం ఉంది కాబట్టి మనం ఎలాంటి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే, ఎంత కఠిన స్థితిలో అయినా సరే దేవుడు ఆ స్థితిలో మార్చడానికి ఒక్క నిమిషం చాలు. ఎలాంటి స్థితిలో అయినా సరే, అది ఇంకా లాస్ట్ మినిట్ అయిపోతున్న టైంలో కూడా దేవుడు కార్యాలు చేయగల శక్తిమంతుడు మన తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా, ఎలాంటి విషయంలో అయినా సరే మనం ధైర్యం కలిగి ఉండాలి. ప్రతిదీ ఆయన విజ్ఞాపనగా ఆయనకు చెప్పాలి. చెప్పి ప్రార్థన చేసుకొని శోధనలో, శ్రమలో ఉన్నప్పుడు ఆయనతో ఉండి, ఆయన సహవాసంతో ఉండి శోధనలు ఎదిరించే విధంగా మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మనకి దేవుడి నుంచి సమాధానం వస్తుంది. ఖచ్చితంగా మనం దేవుడు కాపాడతాడని మనందరం గుర్తెరగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.